స్థల మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామం. ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరు క్రైస్తవ దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క అభిషిక్తుడు, దేవుని చేత నిర్ణయించబడినటువంటి ఆయన ప్రవక్త విషయంలో దేవుడు ఏం చేస్తుందంటే ఆయన చేతి బలము ఇది అని ఆయన యొక్క చేతి కార్యాల చేత తనను ఏర్పరచుకున్నటువంటి వారి జీవితాల్లో స్పష్టంగా కనపరుచుకుంటారు. దేవుడి యొక్క కార్యాల చేత ఆయన ఎవరిని ప్రవక్తగా, ఎవరిని రక్షకుడిగా, యాజకునిగా, సేవకునిగా అభిషేకింపబడినటువంటి వారి చేత దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కార్యాలను జరిగిస్తా ఆయన కార్యాల ద్వారా ఇప్పుడు మీ ముందున్నటువంటి ఈ సేవకుడు, ఈ రక్షకుడు భూమి ఆకాశంలను కలగజేసి మనుషుడిని కలగజేసినటువంటి దేవుని యొక్క ఏర్పాటు, ఆయన యొక్క తీర్మానం, దేవుని యొక్క తీర్మానము ఈ సేవకుడు అనే విధంగా దేవుని కార్యాలు ఉంటాయి. వాటిని గ్రహించటము, వాటిని మనము వివేచించి ఇది దేవునిది అని ఆ దేవుని యొక్క ఏర్పాటులో ఉండటం మనకు అన్ని విధాల శ్రేయస్కరం, మన ప్రాణాత్మ దేహానికి రక్షణ కలుగుతుంది, మన యొక్క జీవితాలకి సమాధానం అనేది ఏర్పడుతుంది. ఆయన నియమించినటువంటి సేవకుని అడుగుజాడల్లో ఆ సేవకుని యొక్క సహవాసంలో ఉండాలి. అది మనకి ప్రాముఖ్యమైంది. ఇప్పుడు ప్రాముఖ్యమైందే ఒకనొక సందర్భంలో గడిచిపోయినటువంటి సంవత్సరాల్లో కూడా ప్రాముఖ్యమైంది. అప్పుడు కూడా లోకం ఎలాగైతే ఇప్పుడు క్రీస్తుని దూషిస్తూ ఉందో అప్పుడు కూడా దేవుని అభిషిక్తుల్ని దేవుని ప్రజలే దూషించారు. ఇప్పుడు కూడా దేవుని ప్రజలు దూషించేటువంటి వాళ్ళు కూడా లేకపోవాలి, దేవుని సేవకుల్ని దూషించేటువంటి వాళ్ళు కూడా లేకపోవాలి. ఇప్పుడు కూడా ఉంటూనే ఉంటారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, లేఖనాల్లో నుంచి పరిశుద్ధుల జీవితాలను చూద్దాము, దేవుని పరిశుద్ధుల జీవితాలను చూద్దాము. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును, ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినపడకుండా మాన్పివేయు. సమాజంలో ప్రజల మధ్యలో తిరుగుబాటు అనేది రాకుండా ఆయన ఏర్పాటు చేసినటువంటి సమాజము ఒక నిబద్ధత కలిగి ఆయన ఎన్నుకున్నటువంటి మనుషులకి లోబడి ఉండాలి అని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే వారి మధ్యలో కలహం అనేది వేగకుండా, కలహం అనేది వాళ్ళ మధ్యలో గొడవలు అనేవి రాకుండా ఎవడు పడితే వాడు వచ్చి నేనే సేవకుని, నేనే ప్రవక్తని అనేటువంటి మాట మాట్లాడకుండా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఇక మీదటికి అటువంటి మాట వినపడకూడదని తన యొక్క అభిషక్తుల్ని దేవుడు నిర్ణయించబడినటువంటి వానికి ఒకనొక గుర్తు సూచన అనేది దేవుడు ఇస్తా ఉన్నాడు. మన మధ్యలో దేవుని సేవకుడు అనుకోండి, ఇక మనం ఇప్పుడు సరి అయినటువంటి అంశానికి వచ్చినాం. ఒక ముఖ్యమైనటువంటి విషయం మాట్లాడుకోవాలి. దేవుని యొక్క సేవకుడు అనుకోండి, ఆ సేవకుని యొక్క జీవితము, సేవకుని యొక్క ప్రవర్తన, క్రియలన్నీ కూడా దేవుని యొక్క తీర్మానాన్ని మనకి స్పష్టంగా కనపరుస్తుంది. దేవుడు ఒక తీర్మానం కలిగి ఉన్నాడు సేవకుని ఎడల. అప్పుడు ఏం జరుగుతుందంటే సేవకుని యొక్క ప్రవర్తన, సేవకుని యొక్క మాట తీరు, ఆ పరిచర్య
దేవుడు తీర్మానించినటువంటి తీర్మానం ఉన్నది చూడండి, దానికి అంటుకొని ఉంటుంది. ఆమె దేవుడు ఒకనొక తీర్మానం చేశాడు. ఆ తీర్మానం చేసినప్పుడు సేవకుని యొక్క జీవితము, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క పరిచర్య, ఆయన ఏర్పాటు చేసినటువంటి తీర్మానానికి అంటుకొని ఉంటాం. అలాగ కాకుండా ఒకటేమో ఉత్తరం అంటే ఇంకొకటి దక్షిణం అని చెప్పినాను, ఇట్లా ఎడమకంగా ఉందనుకోండి, నేను సేవకుడు అని చెప్తుంటే దానికి అర్థం అనేది ఉండదు. దేవుడు తీర్మానించిన తీర్మానం ఎక్కడ, మీ జీవితం, నీ వ్యవహారం మొత్తం బయటపడిపోతూ ఉంటుంది కదా. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటో దానిని గాయకొనాలి. అంతకు మించి హాస్పిటల్లకు చెప్పాలని, బిజినెస్లకు చెప్పాలని. అపోస్తులైనటువంటి పౌలు అంటాడు, పరిచర్య చేసేటువంటి వాడు, సేవ చేసేటువంటి వాడు సేవ ద్వారా జీవించాలి, సేవ చేయటం ద్వారా జీవించాలి, బిజినెస్ కాదు. ఇట్లాగా చాలా మంది అట్లాగా ఆ బిజినెస్ లోకి దిగి ఆయన యొక్క అభిషేకాన్ని కోల్పోయి సాక్ష్యం పంచుకున్న వారు ఉన్నారు అట్లాంటి వాళ్ళు. హెచ్చరికగా కూడా చెప్పినటువంటి సాక్ష్యాలు కూడా ఉంటాయి. ఎదుటి వాళ్ళకి హెచ్చరికగా, ఇదిగో నేను ఎట్లాగ చేశాను కాబట్టి మీరు ఎలాగుండదు. దేవుని పరిచర్య మీకు అనుగ్రహించబడితే ఆ పరిచర్యనే మీరు కొనసాగించాలి, కానీ బిజినెస్ జోడు పోవద్దు. బిజినెస్ జోడు పోయారనుకోండి, ఆ దేవుని అభిషేకం అనేది మీలో ఉండదు అని ఇట్లాగా సాక్ష్యాలు చదవటం నేనే విన్నా. అలాగనే అనేకులు విన్నటువంటి వాళ్ళు కూడా మన మధ్యలో దేవుని ప్రజలకు ఆజ్ఞాపిస్తా ఉన్నారు. 5వ వచనంలో మనం చూసి సంఖ్యాకాండము 17:5. ఆ అహరోను ఎవరైతే ఉన్నాడో ఆ అహరోను యొక్క కర్ర చిగురించి ఫలించినట్లుగా 8వ వచనంలో, మర్నాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగురించి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలగాయను. ఏం జరుగుతుంది? మిగిలినటువంటి కర్రలు ఈ స్థితిని కలిగి లేవు. అహరోను యొక్క కర్ర మాత్రమే అది చిగురించటం, ఫలించటము కనపడతా ఉంది. అంటే ఈ అహరోను కుటుంబంలో, అహరోను యొక్క కుటుంబం మీద, వారి యొక్క తరాల మీద దేవుని అభిషేకం ఉంది. యాజక ధర్మం అనేది వీరికి మాత్రమే దేవుడు ఇవ్వటం జరిగింది. ఇంకా వేరే వారికి లేదు. తర్వాత రోజుల్లో ఎవడో ఒకడు ఏదో ఒక సందులో నుంచి వచ్చి నేను యాజకుడు అని చెప్పనని అంటారు కదా. అటువంటి స్థితి మరొకరు ఎవరు కూడా తీసుకురాకుండా, అటువంటి పరిస్థితి తీసుకురాకుండా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే దాన్ని అంతటితోటి ముగించేస్తాము. దేవుని రక్షణ, దేవుని యొక్క యాజకుడు ఆయన అభిషేకాన్ని కలిగి ఆ రోజుల్లో ఇట్లాగా దేవుడు ముగించేశాడు. ఆ రోజుల్లో ఇట్లాగా దేవుడు అహరోను జీవితంలో మరొకడు ఎవ్వడు కూడా నేను యాజకుడిని, వాళ్ళకే ఉందా, దేవుని మాట మాకు లేదా అనేటువంటి పరిస్థితులు రాకుండా దేవుడు అక్కడికి దాన్ని ముగించేసాడు. ఇంకొకడు మరెవ్వరు కూడా తర్వాత మాట్లాడాలి. అంతకు మునుపు అట్లాంటి పరిస్థితి ఎదురుపడ్డా. ఈ దేవుడు ఆ పరిస్థితులు చూసినాకనే ఇది ఇట్లా వదిలిపెడితే ఇది చేతికి అందకుండా పోతుంది, ఆమె చేతికి అందకుండా పోతుంది, ఒకళ్ళు చూసి ఒకళ్ళు లెగుస్తారని చెప్పినని దేవుడు ఏం చేస్తారంటే అక్కడితోటి ముగించేసాడు. ఈ చివరి దినాలలో మనుషుడిని నీతి తప్పి బతుకుతున్నటువంటి ఈ దినాలలో దేవుడు రక్షకుడిని అభిషేకించి పెట్టాడు.
ఈ రక్షకుడు తప్పించి మరొకరు రక్షకులము అని చెప్పి ఎవరైతే వస్తారో వారి దగ్గర దేవుని యొక్క క్రియలు అనేవి కనపడు. ఈ రక్షకుడి యొద్ద మాత్రమే ఒకటే గుర్తు, క్రీస్తు రక్షకుడా. అయితే దేవుని యొక్క శక్తి కలిగిన కార్యాలు ఉధృతంగా జరుగుతాయి. మనం ఎంత అణచాలని చూస్తే అవి అంతగా వ్యాప్తి చెందుతుంది, నలుదిక్కులకి విస్తరించుకుపోతుంది. మనం ఎంత అణచాలని చూస్తే దేవుని యొక్క రక్షకుడైనటువంటి క్రీస్తు జీవితంలో జరిగేది. ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తే ఆఫ్ చేయలేకపోయారు. అప్పుడు యేసుప్రభు వారు అంటాడు, యేసుప్రభు వారు ఆఫ్ చేయాలని చూసి ఆ దేవుని యొక్క రక్షణకు వ్యతిరేకంగా విరుద్ధంగా పోగుపడి ఆయన ముందు నిలిచినప్పుడు యేసుప్రభు వారు వారితో మాట్లాడతారు. ఏమని చెప్తుందంటే, మీరు నన్ను నమ్మగాకండి, నేను చేసేటువంటి క్రియలు ఉన్నాయి కదా, ఆ క్రియలు దేవుని అని అది నమ్మడం చాలు. ఆ క్రియలనే నమ్మండి, నన్ను నమ్మవద్దు. అట్లాగా నమ్మినా సరే దేవుని అందు విశ్వాసం ఉంచుతుంది. ఎందుకంటే భూమి మీద ఒక్కరు మాత్రమే రక్షకుడు, అది కూడా దేవుడు అభిషేకించినటువంటి వారు. మిగిలినటువంటి ఆగ్రా నీకు అవసరం మాట్లాడడానికి, నువ్వు పెద్ద మనగాడుగా అని చెప్పనని చొక్కా గుంజి పట్టి లాగి చొక్కా వెనక గుంజేసి లాగేసి వీళ్ళు ముందుకు పోయి నిలబడతారు. దేవుని సేవకులు, దేవుని అభిషక్తులు ఇట్లాంటి దుడుకు స్వభావం అనేది ఉండదు. వాళ్ళు ఒక మూలకి ప్రభు అని చెప్పాలని కూర్చోరు. ముందు పడి నేనే అని చెప్పాలని తొందరగా లోకపు పోకడ అనేది ఉండదు. దేవుడే వీరిని అభిషేకించిండు కదా, దేవుడే లేవనెత్తాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయనకి అప్పచెప్పుకుంటారు. ఈ మధ్యలో కొంచెం మాట గట్టిగా మాట్లాడేవాడు కూడా వాడేం చేస్తారంటే జరుగుతుడు అది సందు చేసుకోరు. అటువంటి వాళ్ళని ఏం చేయాలంటే వాడిని ఎంత దూరం పెట్టాలో అంతే దూరం పెట్టాలి. క్రీస్తు మాత్రమే రక్షణ, మరెవరు కూడా కాదు. ఎలాగ మనకి నిర్ధారణ అవుతుందంటే యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు, యోహాను సువార్త 10వ అధ్యాయము 36వ వచనం, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వారితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదరా, నేను నా తండ్రి క్రియలు చేసిన ఎడల నన్ను నమ్మకుడి. చేసిన ఎడల నన్ను నమ్మకున్నాను. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. దేవుని యొక్క మాట స్పష్టంగా ఉంది, మీరు నన్ను నమ్మకాకండి, దేవుడే నన్ను ప్రతిష్ఠ చేసి లోకంలోనికి పంపించుడు. ఈ మనుషులందరికీ రక్షకుడిని నేనే. యేసు ప్రభువు చెప్పుకుంటా ఉన్నాడు, నేనే ఈ భూమికి రక్షకుడిని. అట్లాంటి దేవుడు అభిషేకించి పంపించినటువంటి ఒక మనుషునితో మీరు ఎందుకు ఇట్లాగా మాట్లాడుతూ ఉన్నారు? మీరు దేవుని యొక్క అభిషేక్తుని, దేవుని రక్షకుడిని నువ్వు దేవుణ్ణి ఎందుకు దూషిస్తా ఉన్నావు, దేవునికి ఎందుకు విరోధంగా తిరుగుతా ఉన్నావు అని మీరు పలుకుతారా? అట్లా చెప్తారు. దేవుడే కదా నన్ను పంపించినప్పుడు ఆయన యొక్క క్రియనే నేను చేస్తాను. ఆయన నన్ను పంపించిండు కనుక ఆయన క్రియనే నేను చేస్తాను. ఆయన యొక్క క్రియలు, ఆయన పనులు నేను చేసినప్పుడు దేవుణ్ణి నువ్వు దూషిస్తా ఉన్నావు అని చెప్పనని నన్ను మీరంటే ఏం ప్రయోజనం, ఏ ఉపయోగం, అట్లా ఇట్లా అనొచ్చునా అని అంటారు. అన్న తర్వాత మరొక మాట, నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మొద్దు. నేను దేవుని క్రియలు చేయలేదనుకోండి, నన్ను నమ్మొద్దు. 38వ వచనం, చేసిన ఎడల నన్ను నమ్మకున్నాను. దేవుని క్రియలు చేసినప్పుడు నన్ను నమ్మకపోయినా సరే, తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్టు ఆ క్రియలను నమ్ముడు. అనగా నన్ను నమ్మకాకండి,
నేను ఏదైతే దేవుని పేరట చేస్తూ ఉన్నానో దానినే నమ్మండి. నేను ఒక అద్భుతం జరిగించినటువంటి అద్భుతం ఉన్నది కదా, దాన్నే నమ్మండి. ఏంటి? ఆ 5 రొట్టెలు 2 చేపలు అంతమంది జనాలకు పంచిండు కదా. ఇప్పుడు అది నేను చేయాల. ఆ క్రియ దేవుని క్రియ. ఆ క్రియనే నమ్మండి, దాన్నే నమ్మండి. నేను తండ్రి యందును తండ్రి నా యందును ఉన్నామని మీకు తెలిసేటట్లుగా ఆ క్రియలను నమ్మండి. ఎందుకంటే అట్లా చేయటం అనేది దేవునికే సాధ్యం. మరణాన్ని అణిచి తిరిగి మరలా జీవం పొందుకొని మనుషుల ముందు నిలబడటం అనేది అది దేవునికే సాధ్యం. మరి దాన్ని బట్టి రక్షణని నమ్ము, దేవుని యొక్క రక్షకుడిని విశ్వసించింది. ఇప్పుడు అందుకే కదా ఈ రక్షకుడిని చూసినప్పుడు ఏమైతా ఉన్నదంటే లోకము భయపడతా బెరుకుతోటి ఉంది. ఆమె దేవునికి మహిమ. ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానము, దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 25:9. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహిద్దాము. దేవుని రక్షణను బట్టి సంతోషించి ఆయన సన్నిధిలో ఉత్సాహించాము. అసలైనటువంటి రక్షకుని యందు మనము నిలబడి ఆ రక్షణను కొనసాగిస్తాము. కొద్దిమంది ఉంటారు ఇంకా లోకంలో తెలియనటువంటి వారు, మూయబడినటువంటి నేత్రాలు ఉన్నటువంటి వారు, మనోనేత్రాలు వెలిగింపబడిన స్థితిలో ఉన్నవారు, వారు నమ్ముకున్నదే నిజమైనటువంటి రక్షణ అని, వారు ఆశ్రయించిందే నిజము అని భ్రమలో జీవితాన్ని వెళ్ళదీస్తాము. మనం అయితే నిజమైనటువంటి దేవుని రక్షణలో ఉండి ఆ రక్షణను బట్టి సంతోషిస్తా ఉన్నాం. అందుకు దేవునికి స్తోత్రం. ఆమె ఈ క్రీస్తు మన రక్షణకి కారణభూతుడు. ఈ క్రీస్తు దేవుని యొక్క ఏర్పాటు మన మధ్యలో, మన రక్షకుడు. ఆ దేవునికి మహిమ కలుగును కాక. అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ సర్వోన్నతుడు గారి తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ కృపగలిగిన పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా, ఇదిగో తండ్రి, ఈ లోకం నందు నిత్యమైనటువంటి రక్షణ కర్తవ్యం ఇవ్వండి, నిత్యమై ఉన్నటువంటి పాప విమోచకుడు ఇవ్వని, మనుషుని యొక్క జన్మతః కలిగినటువంటి పాపంతో పాటు మనుషుని యొక్క అన్యాయుడిగా ఆత్మ మీద ఉన్నటువంటి సకలమైనటువంటి పాప దోషాలను పరిహరించి నీ అమూల్యమైనటువంటి రక్తంలో కడగబడి ఈ రక్షణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి ఉదయ కాలంలో జ్ఞాపకం చేసుకొని మీ పరిశుద్ధమైనటువంటి రక్షణను తండ్రి ఈ భూమి మీద పరిశుద్ధాత్ముడా కొనసాగించుటకు శక్తి బలములను అనుగ్రహించి మీకు మహిమ కలిగినట్లుగా పునరుద్ధరణ ఈ యొక్క పరిచర్యని ఈ వాక్యంలో దీవించి ఆశీర్వదించమని, ఈ నిజమైనటువంటి రక్షణ యందు నిలిచి తండ్రి జీవితాలను కొనసాగించుటకు ప్రతి ఒక్కరికి మీ పరలోకపు జ్ఞాన వివేచనను అనుగ్రహించి మీకే సమస్త ఘనతను తెచ్చుకోనమని రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు కృప కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి. ఆమేన్ ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు కూడా కాక. ఆమేన్ ఆమేన్.